హాయ్ అండి, వెల్కమ్ టు కుకింగ్ లైట్ ఛానల్. అందరికీ దేవి నవరాత్రుల శుభాకాంక్షలు అండి. మనము నవరాత్రుల్లో భాగంగా ఈ 4వ రోజు నైవేద్యంగా గుడాన్నం చేసుకోబోతున్నాము. ఈరోజు అమ్మవారు లలితా త్రిపుర సుందరిగా మనకు దర్శనమిస్తారు. ఈ గుడాన్నమును తిరుచానూరు పద్మావతి అమ్మవారికి, మధుర మీనాక్షి అమ్మవారికి ఎక్కువగా ఈ నైవేద్యం పెడుతుంటారు. ఇప్పుడు మనము విజయవాడలో ఉన్న కనకదుర్గ అమ్మవారికి ఈ గుడాన్నమును నివేదన చేస్తారు. ఈ 4వ రోజు ఎలా చేయాలో నేను ఇప్పుడు చూపించబోతున్నాను. ఈ అన్నం చేసుకోవటానికి ముందుగా నేను ఈ గ్లాస్ తోటి 1 గ్లాస్ బియ్యాన్ని తీసుకొని కొంచెము వాటర్ వేసి ఒక ½ అన్ అవర్ నానబెట్టుకున్నాను. ఈ నీళ్లు వంపేసి ఇదే గ్లాస్ తోటి 1 గ్లాస్కి 3 గ్లాసులు నీళ్లు పోసుకుంటున్నాను. మూత పెట్టుకొని కుక్కర్లో 3 విజిల్లు లో ఫ్లేమ్లో మనము ఉడికించుకోవాలి. కుక్కర్ స్టవ్ మీద పెట్టాను. 3 విజిల్లు వచ్చే వరకు మనము ఈ అన్నాన్ని ఉడికించుకోవాలి. మనము ఈ కుక్కర్ వచ్చే లోపల స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి దానిలో ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాం కదా, 4 గ్లాసుల బెల్లాన్ని వేసుకోవాలి. బెల్లం వేసుకొని అందులో 1 గ్లాసు నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకొని దీన్ని మెల్ట్ చేసుకోవాలి. బెల్లం కరిగితే సరిపోతుంది, పాకం వచ్చే పని లేదు. చూడండి, బెల్లం ఇలా కరిగితే సరిపోతుంది. దీన్ని పక్కన పెట్టుకొని మనకి కుక్కర్ వచ్చిందేమో చూద్దాము. చూడండి, అన్నము మెత్తగా ఉడికింది. పరమాన్నానికైనా గుడాన్నానికైనా మనము మెత్తగానే అన్నాన్ని వండుకోవాలి. ఇలా అన్నాన్ని స్మాష్ చేసుకోవాలి. ఇలా గరిటెతోటి మనము స్మాష్ చేసుకుంటే ఇంకా మెత్తగా ఉంటుంది. తరువాత మనము కరిగించుకున్న ఈ బెల్లం వాటర్ని మొత్తాన్ని ఇందులో పోసుకొని కలుపుకోవాలి. ఇలా వడగట్టడం వలన ఏదైనా కానీ డస్ట్ పార్టికల్స్ ఉంటే ఇందులోకి వస్తాయి. ఇలా మొత్తం వేసుకొని అన్నం మొత్తము కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా పాయసం ఉడుకుతున్నప్పుడు మనము ఒక అరకప్పు నెయ్యిని బ్యాచెస్ వారీగా వేసుకుంటూ కలపాలి. చూడండి, నేను కొంచెం వేస్తున్నాను. కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం వేసుకుంటున్నాను. నాకు అరకప్పు నెయ్యి పట్టింది. అరకప్పు నెయ్యి వేసుకుంటేనే పాయసము చాలా బాగుంటుంది. నేను కొంచెం యాలకుల పొడి వేసుకుంటున్నాను. యాలకుల పొడి వేసుకోవటం వల్ల పాయసానికి మంచి వాసన వస్తుంది. చివరిగా నేను వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్లు వేసుకొని కలుపుకుంటున్నాను. ఇది నేను స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేస్తున్నాను. చూడండి, పాయసము ఇలా వస్తుంది. ఇది ఆరిన తర్వాత ఇంకా కొంచెం గట్టి పడుతుంది. మీరు కూడా చేసుకొని ఈ నవరాత్రుల్లో అమ్మవారి అనుగ్రహం పొందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.